బాగుందా? నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా బారారే రారే రారే నా తారారే నారే రే తానారే నారే తానారే నా తారారే. రాధ గారికి టాబ్లెట్ ఇవ్వాలి. రాధగారు లేవండి. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కథై మోయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు రేవతై నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. రాధగారు మెల్లగా అండి, మెల్లగా. ఇప్పుడు ఎలా ఉందండి? వాటర్ తాగుతారా? వద్దు. అమ్మ రాధా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు మేడం. టాబ్లెట్స్ అన్ని టైంకి వేసుకుంటున్నావమ్మా? ఆయన టాబ్లెట్స్ అన్ని టైంకి ఇస్తున్నారు సార్. నీకేమైనా అవసరం ఉంటుందేమోనని రాత్రి 2 సార్లు వచ్చాను. కానీ మనోహర్ మెలకుగానే ఉండి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నిన్ను ఇంతగా ప్రేమించే భర్త దొరకడం నీ అదృష్టమమ్మా. నిజంగా ప్రజెంట్ యూత్ నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి మనోహర్. ప్రేమ పెళ్లి అంటే సరదాగా తిరగడం, వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం కాదు, కష్టం సుఖం అన్నిటిలో తోడుగా నిలబెట్టడం. ఇవి నేర్చుకోవాలయ్యా. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మన సొంతం అనుకున్న వాళ్ళ కోసం ఈ మాత్రం చేయలేమా సార్? ఇందులో నా గొప్పే ఉంది. సరే, మీరిద్దరూ ఫ్రెష్ అవ్వండి. టిఫిన్ ఇక్కడికే పంపిస్తాను. మనోహర్, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. రాత్రంతా నిద్రలేక అసలు నీ కళ్ళు ఎలా అయిపోయాయి చూడు. రాధని మేం చూసుకుంటాంలే. థ్యాంక్ యూ సార్. మేడం, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి రాధా? మేడం, అనుకోకుండా ఎవరో వచ్చి అనవసరంగా పెద్ద గొడవ జరిగేలా చేయటం, ఆ గొడవలోనే సార్కి ప్రమాదం జరగబోయింది. ఇదంతా చూస్తుంటే నాకు భ్రమరాంబ గారే ఇదంతా ప్లాన్ చేశారా అని డౌట్ వస్తుంది. భ్రమరాంబ తనకి అవకాశం దొరికితే నన్ను అవమానించడానికో బాధ పెట్టడానికి ట్రై చేయటం నిజమే గాని
మరీ ఇంత దారుణానికి తెగిస్తుందా? ఎవరి ద్వేషం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పలేం కదా మేడం. అబే, మీరంతా అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు. భ్రమరాంబ మరీ అంత పెద్ద క్రిమినల్ ఏం కాదు, ఏదో కన్నింగ్ నేచర్ అంతే. లేదండి, ఆవిడ అసిస్టెంట్ రౌడీ లాంటి వ్యక్తులతో మాట్లాడటం నేను చూశాను. అందుకే మీకేమవుతుందో అనే భయంతోనే మేమిద్దరం ఆ ఫంక్షన్కి వచ్చాం. ఓ అదా, భ్రమరాంబ అసిస్టెంట్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి రౌడీలు ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడేమో. దీనికి ఆవిడికి సంబంధం ఉండదు. అలానే కొట్టిపారేలేం కదా సార్. నిజంగా తనే ఏమైనా చేసుంటే హాస్పిటల్కి వచ్చి నిన్నెందుకు పరామర్శిస్తుంది చెప్పండి? ఇలా తన మీద అనుమానం రాకుండా ఉండటానికి. ఆవిడ చాలా తెలివైంది, అంత తక్కువ అంచనా వేయలేం. సరే, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నిజాలు అవే బయటకు వస్తాయి. చచ్చింది గొర్రె. వద్దండి, ఇప్పటికే భ్రమరాంబకి నేనంటే పీకల్లోతు ద్వేషం. హ, ఇక కంప్లైంట్స్ అవి ఇచ్చామంటే తన వద్దకు ఎంక్వైరీకి వెళ్లాల్సి వస్తుంది. దాంతో మన మీద ఇంకా కక్ష కట్టొచ్చు. ఎందుకో లేనిపోని గొడవ. మంచొచ్చాడు, మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వదిన చెప్పింది కరెక్ట్. అంటే సమస్యల్ని మనం పరిష్కరించుకోవాలి కానీ సృష్టించుకోకూడదు కదా. సరే, నీ ఇష్టం. అమ్మ రాధ, ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు. ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం, సరేనా? ఉమ్, నీ ఆరోగ్యం జాగ్రత్త. సరే మేడం. జాగ్రత్త అమ్మా. ఉమ్. రాధగారు ఒక్క నిమిషం, నేను తీసుకెళ్తాను. లేవండి, మెల్లగా మెల్లగా పదండి. ఎక్స్క్యూజ్ మీ, 10 o'clockకి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందన్నారు. 12 అవుతుంది కదా, ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది? చూడండి, ఇక్కడ మీకు చెప్పిన టైంకి ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వదు. మా మేడం ఎప్పుడొస్తే అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఉంటే ఉండండి, పోతే పోండి. అదేంటండి, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అలా తీసి పారేసినట్టు మాట్లాడుతున్నారేంటి? మేమేమైనా టైం పాస్ చేయడానికి వచ్చామా? ఉద్యోగం అవసరం అయ్యే కదా ఇక్కడికి వచ్చాం. మాకు సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు ఓపికగా కూర్చోవాలి, అంతేగాని ఎదురు ప్రశ్నించకూడదు. అడుక్కోవాలి, అంతేగాని ఇలా డిమాండ్ చేయకూడదు. కొంచెం కూడా మేనర్స్ లేకుండా మాట్లాడతారేంటి? ఇదేనా మీ మేనేజ్మెంట్ మీకు నేర్పించింది? ఏం జరుగుతుంది ఇక్కడ? గుడ్ మార్నింగ్ మేడం. రండి మేడం, రండి. ఏంటి గొడవ? ఏం లేదు మేడం, మీరు రావడం ఆలస్యం అవుతుంది, ఇంటర్వ్యూకి కాస్త టైం పడుతుందని వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేశాను, అంతే. రెస్పాన్స్ లేదా మీకు? వేస్ట్ మేనేజ్మెంట్ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది మేడం. అయ్యో, అబద్ధం మేడం. లేదు మేడం, యాక్చువల్లీ నేను అలా మాట్లాడలేదు. నిజానికి ఏయ్, నేను విన్నాను. మా ఆఫీసులో ఉద్యోగానికి వచ్చి నా మేనేజ్మెంట్ని తప్పు పడతావా? ముందు ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి బయటకు పంపించే. గెట్ అవుట్. మేడం మేడం మేడం, ప్లీజ్ మేడం, తప్పైపోయింది. నాకు ఈ జాబ్ చాలా అవసరం మేడం. నన్ను క్షమించండి మేడం, ప్లీజ్. ఈ భ్రమరాంబ దేని గురించి రెండోసారి ఆలోచించదు. నీలాంటి పొగరుబోతుకి నా ఆఫీసులో చోటు ఉండదు. ఎంప్లాయ్ అంటే నా దగ్గర అణిగి మణిగి తల దించుకొని ఉండాలి. నీలాగా తల ఎగరేయకూడదు. మేడం ప్లీజ్ మేడం, మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను మేడం.
కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ మేడం, నా సర్టిఫికేట్స్ చూడండి. మీ జాబ్ కి కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్ నా దగ్గర ఉన్నాయి మేడం. చూడండి మేడం, ప్లీజ్ మేడం, ఒక్కసారి చూడండి. చూడండి మేడం, ప్లీజ్ ఒక్కసారి. ఇవి నీకు సర్టిఫికేట్స్ ఏమో, నా దృష్టిలో వేస్ట్ పేపర్స్. గెట్ లాస్ట్. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ ఆలోచనలన్నీ మనోహర్ చుట్టూనే తిరుగుతున్నాయనుకుంటా. నీలో నీకే యుద్ధం జరుగుతుంది కదా. అందుకే నీకు క్లారిటీ ఇవ్వాలని వచ్చాను. నాలో నాకేంటి యుద్ధం? నీ అవసరం కోసం మొదలుపెట్టిన నాటకం ఎక్కడ నిజమవుతుందో అనే భయం. ఏం మాట్లాడుతున్నావు? మనోహర్తో ఇక్కడికి రావటం ఇష్టం లేకపోయినా రాక తప్పలేదు. ఇప్పుడు తనతో కలిసి ఉండటం కాస్త ఇష్టంగానే ఉన్నట్టుంది కదా. చచా, అలాంటిదేమీ లేదు. నేను అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఒట్టు పెట్టుకున్నావు కాబట్టి నిన్ను నువ్వు నియంత్రించుకుంటున్నావు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే అతని మంచితనానికి నువ్వు ఆల్రెడీ ఫిదా అయిపోయావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊహించుకోకు. అతనికి నాకు ఒక్క నిమిషం పడదు. ఇద్దరం నిప్పు ఉప్పులా చిటపటలాడుతూ ఉంటాం. అంతేకాని మా మధ్య అలాంటి ఫీలింగ్స్ లేవు. నీకొక సీక్రెట్ చెప్పనా? అమ్మాయిలు ఎవ్వరైనా అబ్బాయిల్ని దూరం పెట్టాలని ప్రయత్నిస్తున్నారంటే మనసులో వాళ్ళకి దగ్గరైపోతానేమో అనే భయం ఉన్నట్టే. నాకు అలాంటి భయాలు భావనలు ఏమీ లేవు. కాకపోతే నాకు చాలా విషయాల్లో హెల్ప్ చేశారు. కేరింగ్గా చూసుకున్నాడు అనే కృతజ్ఞత ఉంది, అంతే. అవునా, ఒక మనిషి మీద మరొక మనిషికి ఏదో ఒక ఫీలింగ్ ఉండాలి కదా. కోపమో ద్వేషమో ప్రేమో స్నేహమో ఏది లేకుండా అతను అంత కేరింగ్ చూపించడు, నువ్వు ఇంత డిస్టర్బ్ అవ్వవు. అతను ఏదో హ్యుమానిటీతో హెల్ప్ చేశాడు, అంతే. మరి నీది? నువ్వెందుకు డిస్టర్బ్ అవుతున్నావు? నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు. ఇదివరకు అతనంటే కోపం చిరాకు ఉండేవి. ఇప్పుడు అభిమానం ఏర్పడింది, అంతే. ఆ అభిమానానికి పేరేంటి? ప్రేమ. ప్రేమ 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 ఎందుకు అవ్వాలి? స్నేహం కూడా అవ్వచ్చు కదా. అవునా? అయితే నీ మనసులో వేరే ఏ భావన లేకుండా కేవలం స్నేహమే ఉంటే అతనితో ఫ్రెండ్షిప్ చేయి. అభిమానం మనసులో ఉంటే చాలు, పైకి చెప్పక్కర్లేదు. అదిగో భయం. ఆ స్నేహం ఎక్కడ ప్రేమగా మారుతుందో అని భయం.
నాకు భయం లేదు 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 అయితే ఫ్రెండ్షిప్ చేయి అది చేస్తాను నాకేమైనా భయమా ఎవరితో మాట్లాడుతున్నారండి? ఆ, ఎవరితో లేదు నన్ను నేనే సెల్ఫ్ మోటివ్ చేసుకుంటున్నాను ఐ కెన్ డూ బెటర్ అని ఆ, ఓ అలాగా. నేను ఇంకా మెడిసిన్స్ ఏమన్నా రియాక్షన్ ఇచ్చి నీకు కొంచెం పిచ్చి పట్టిందేమో అనుకున్నాను. సరదాగా అన్నానులేండి. పాలు తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్షిప్ చేస్తానన్నావు కదా చెప్పు 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 ఆగుతావా నేను ఎక్కడికి వెళ్ళలేదండి. అబ్బ్, మిమ్మల్ని కాదులేండి కొంపతీసి ఈ గదిలో ఆత్మలు ప్రేతాత్మలు ఏమైనా ఉన్నాయా? అబ్బ్, అలాంటివి లేవులేండి అమ్మయ్య బ్రతికించారు. త్వరగా పాలు తాగేసి గ్లాస్ ఇవ్వండి. గ్లాస్ అడిగితే మీరు ఖాళీ చేయిస్తారేంటండి? ఫ్రెండ్స్ ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే ఏమన్నారు? కానుంటే ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ గా ఉండాలని నేను అనుకుంటున్నాను జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నారు ఇంకేం కావాలే చాలే ఇది చాలే సడన్ గా ఏంటండి ఈ చేంజ్? మనసు కనిపించిందంతే ఆర్ యు షూర్? సరేలే నీకిష్టం లేదనుకుంటా వదిలే ఫ్రెండ్స్. నన్ను చాలా కేరింగ్ గా చూసుకున్నావు చాలా సపోర్ట్ చేసావు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే కదండి ఫ్రెండ్ అన్నారు. అవును ఫ్రెండ్స్ మధ్య నో సారీ నో థ్యాంక్స్. ఓకే ఐఎమ్ టేకింగ్ బ్యాక్ నో 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 దట్స్ బెటర్. హలో అమ్మా చెప్పమ్మా ఇంత కష్టపడి ఫైట్లు చేజులు చేసి హాస్పిటల్లో సేవలు చేస్తే గానీ ఫ్రెండ్ పోస్ట్ రాలేదు. ఇంకా తన మనసులో లవర్ పోస్ట్ కోసం ఎన్ని యుద్ధాలు చేయాలో ఏంటో చేసేద్దాం. ఆ రాధ కోసం ఈ మనోహర్ ఏదైనా చేస్తాడు. రాధా హలో నేను చిన్ని గురించి తెలుసుకోవాలని ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరి కాంటాక్ట్ కోసం ట్రై చేస్తున్నాను. నీకు తన గురించి ఏ చిన్న క్లూ దొరికినా నాకు ఇన్ఫార్మ్ చేయరేగా. థ్యాంక్ యూ బాయ్. ఎక్కడున్నా చిన్ని నీకోసం ఎంతని వెతకను ఎక్కడని వెతకను ఒక్కసారి కనిపించు చిన్ని.
సర్టిఫికెట్స్ ఎవరివి? నా పేరు చెప్పలేదు కదా? హా, మనో సత్య. మనోహర్.